మీరు షాపింగ్ మాల్ కి వచ్చిన ప్రతిసారి ర్యాక్ లో ఉన్నవని పదేస్తారు ఎందుకు? బిల్ కట్టది డాడీ, ఎత్తది పనోళ్ళు. మధ్యలో నేకెందుకు అమ్మా? పో. విజు ఆయిల్ లో వద వేయగానే పైకి ఎందుకు వస్తుంది? ఎవరు వేసారో అని చూడడానికి వస్తుంది. మీ అమ్మ ఎండు కూర తిదుతుంది. ఇంట్లో ఉప్పు అయిపోయింది అని టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది కదా అని కూరలో టూత్ పేస్ట్ వేసా. అసలు ఏ బ్రష్ చేయటం ఎవరు కనిపెట్టారో కానీ రోజు చేయాలి అంత చాలా చిరకు వస్తుంది. బేబీ, నువ్వు నన్ను ఎంత ఇష్టపడతావు? నువ్వు నోరు తెరవకపోతే నేను నిన్ను చాలా ఇష్టపడతాను, కానీ నువ్వు తెరిస్తే అది కొంచెం కష్టం. విజు, రోజు పడుకునే ముందు గుడ్ నైట్ ఎందుకు చెప్తావు? ఎందుకంటే పడుకున్న తరువాత చెప్పలేము కదా అంతే. అందుకే. విజు, చెప్పులేసుకొని చేపలు ఎందుకు తిన్నావు? చేపలకు ముళ్ళులు ఉంటాయి, అవి గుచ్చుకోకుండా చెప్పలేసుకున్నాను. ఎంత ఆలోచిస్తున్నావు మామా? ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఎలా వస్తాయోనని ఆలోచిస్తున్నా. ఎంత మనం భయపడుతున్నావు? మా అమ్మ సరుకులు తేమని వండేసింది. మా డిమార్ట్ నుంచి బయటికి వచ్చాక చూస్తే బిల్ 1000 అయింది. ఏం కొన్నా నాకే? నా లైఫ్ ఎలా తయారు అయ్యింది అంటే కష్టపడి నిద్రపోయే లోపల సగం రాత్రి అయిపోతుంది. బాగా నిద్రపోయి లేచేసరికి సగం రోజు అయిపోతుంది. అరమమ్మ, ఏ రాత్రి అన్నది ఒకటి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వడ్డవ ఫోన్ రాత్రి అంత వాడేవాళ్ళం. ఏమో ఎంత మమ్మ అలా ఉన్నావు? సెమిస్టర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదామని బుక్స్ ఓపెన్ చేసామమ్మా. నా నోట్స్ నాకే అర్థం కావట్లేదు. జాయింట్ అకౌంట్ అదే గారు కదా, మీతో పాటు అవరిది యాడ్ చేయాలి. అవరు దాంట్లో ఎక్కువ అమౌంట్ ఉంటుందో వాళ్ళతో యాడ్ చేయండి. విజు, ఎందుకు నువ్వు మే వైఫ్ ని ప్రతి మూవీకి తీసుకువెళ్తావు? ఎందుకు అంతే, కనీసం ఆ మోగంతలో అయినా నోరు మూసుకుని ఉంటుంది అని. విజు, పెద్ద అయ్యాక ఏమి అవుతావు? నా భార్యకి మొగ్గుదిని అవుతా, నా పిల్లలకి నన్నని అవుతా. మీ అమ్మాయిలు ఎలాగో ఐ లవ్ యూ చెప్పడం లేదు, కనీసం మేము చెప్పినప్పుడైనా సేమ్ టు యూ అని చెప్పండి. బాబు, పెద్దయ్యాక ఏమవుతావు? మీ కామెంట్స్ చదివి సైలెంట్ అవుతావు.